దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశం యేసుక్రీస్తు వంశావళిలో మొట్టమొదటి స్త్రీ నీతిమంతురాలని తామారు. ఆదికాండం 38 అధ్యాయం అండి. 42 తరాల క్రీస్తు ప్రభు వంశావళి యందు పేర్కొనబడిన స్త్రీలలో తామారు ధన్యురాలండి. కనుకని యేసుక్రీస్తు వంశానికి ఈమె మూలపుటమ్మగా చెప్పవచ్చు. ఆ తదుపరి రాహాబు, రూతు, బెత్షెబ, క్రీస్తు తెలియని మరి పేర్లు పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినందున వారి విశిష్టత, ప్రత్యేకత, ధన్యత మనకు తెలియగలదండి. యాకోబు 12 మంది కుమారులలో యూదా 4వ వాడు. ఇతని పేరుకు అర్థము స్తుతి. కనుకనే స్తుతిపాత్రుడని యేసుక్రీస్తు తన జన్మకు యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. తామారు యూదా యొక్క కోడలు. వారిరువురు సంతతి నుండి క్రీస్తు స్వామిల లోక రక్షకుడే అరుదించి ఉన్నాడండి. తామారు అనగా ఈత చెట్టు అని అర్థము. మొట్టమొదటిగా తామారు వైవాహిక జీవితము. తామారు యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు భార్య. అయితే ఏరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడండి. దైవ భయం లేక ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడేమో. అట్టి పురుషునికి భార్య పట్ల కూడా ప్రేమానురాగాలు ఉండవనేది మన అందరికీ తెలిసినది. కనుక తామారు దాంపత్య జీవితం అంత సుఖదాయకంగా లేదన్నది అర్థమవుతుందండి. అయినా అత్తింటి కోడలుగా ఆమె అనుకోగలిగి భర్తకు అతని ఇంటికి లోబడి అతని ఇంటి వారికి అందరికీ లోబడి జీవించిందండి. సర్వము ఎరిగిన దేవుడు ఏరు యొక్క చెడు నడతను సహించలేక వారిని సంహరించాడు. ఆదికాండం 38 అధ్యాయం 7వ ప్రకారం భర్త మరణించిన పిదప కూడా తామారు తన మామ ఇంటనే నివసించిందండి, తన దుఃఖాన్ని దాచుకొని. హెబ్రీ సంప్రదాయానికి లోబడిన తామారండి. ఈమె హెబ్రీరాలు కాదు, కనాను స్త్రీ. హెబ్రీలకు కనానీలతో సంబంధ బాంధవ్యములు ఇష్టం ఉండదు. అందుకే అబ్రహాం తన కుమారునికి తన స్వదేశము నుండి భార్యను ఎలిజాజరు ద్వారా తెప్పించాడండి. ఆదికాండం 24వ అధ్యాయంలో. అయినా యూదా తామారును తన కుమారునికి ఇచ్చి పెళ్లి చేశాడంటే అది ఆమెలోని సుగుణాలను చూచి కావచ్చు. హెబ్రీ సాంప్రదాయం ప్రకారం అన్న మరణిస్తే అతని తమ్ముడు అన్నకు సంతానం కలిగించాలి. ఆ కారణంగా యూదా తన రెండవ కుమారుడైన ఓనాను తామారుకిచ్చి పెళ్లి చేశాడండి. తాను కనానీయురాలైన హెబ్రీ సంప్రదాయాన్ని గౌరవించి మామ ఆజ్ఞ శిరసావహించింది. మారు మాట్లాడలేదు. కానీ ఓనాను ఆ సంతానం తనకు చెందక అన్నకే చెందుతుందని ఆలోచించి తామారుకు సంతానం కలగకుండా దుష్కార్యం చేశాడండి. ఆదికాండం 38 అధ్యాయం 9వ ప్రకారం. దేవుడు చూస్తూ ఊరుకోడు కదండి. అన్యాయం జరిగితే అతని కుటిల మనస్కతకు శిక్షగా అతనిని కూడా మరణింపచేశాడు దేవుడు. ఆదికాండం 38 అధ్యాయం 10వ ప్రకారం. ప్రతి స్త్రీ కోరుకుని మాతృత్వ వరము ఆమెకు రెండో వాని వలన కూడా కలగలేదు. ఇది తామారునకు మరింత దుఃఖం కలిగించిందండి. నిరాధారణకు గురి అయిన తామారు. ఇప్పుడు యూదాలో వ్యాకులత ఆరంభమైంది. ఈమెని పెళ్లి ఆడిన నా ఇరువురు కుమారులు మరణించారు. ఈమెకిచ్చి చేస్తే నా 3వ కుమారుడైన షేలా కూడా మరణిస్తాడేమోనని నేను పుత్రహీనుడనవుతానని తలంచిన యూదా దురాలోచన చేశాడండి. ఎలాగైనా ఆమెను వదిలించుకొదలిచి నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట నివసించుము అని తామారును పంపించాడండి పుట్టింటికి. పుట్టెడు దుఃఖంతో వైధవ్య భారముతో ఆమె పుట్టింటికి వెళ్ళింది. కానీ మామ చేత నిరాధారింపబడినున్నానని గ్రహించలేదండి. షేలా పెరిగి పెద్దవాడాడు. తాను అతనికి ఎందుకు ఇవ్వబడలేదో ఆమెకు అర్థం కాలేదు. మామ ఇంటి నుండి పిలుపు రాలేదు. మామ యుక్తిగా తనను వదిలించుకున్నాడని చివరికి అర్థమైందండి. నిరాశ నిస్పృహలతో పుట్టింటే బ్రతుకుతుంది తామారు. మరికొద్ది కాలం గడిచిందండి. యూదా తన స్నేహితుడును అదుల్లామీయుడైన హీరా అనువానితో కలిసి తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతు అనే చోటికి ప్రయాణమయ్యాడండి. ఆ వార్త తామారుకు తెలిసింది. పరివిధాలుగా ఆలోచించింది. తన విధవ వస్త్రాలు తీసివేసిందని ముసుగు ధరించింది. తానెవ్వరు గుర్తించలేని విధముగా శరీరం అంతా కప్పుకుంది. తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఉన్న ఏనాయిము అనే గ్రామపు ద్వారము వద్ద కూర్చొని మామ రాక కోసం నిరీక్షిస్తూ ఉంది. బహుశా షేలా కూడా తండ్రితో వస్తాడనుకుంది. మామ తనను తీసుకొస్తాడని ఆశించిందండి. కానీ అలాగ ఇవ్వకపోతే మామతో మాట్లాడి విషయం తేల్చుకుందాం అనుకుంది. లేక మామ ద్వారా సంతానం పొందాలని అనుకుందో ఏమో. కానీ ఏనాయిమునకు చేరిందండి. ఏదేమైనా అది దైవ సంకల్పమే. యూదా వచ్చాడు, వెంట షేలా రాలేదు. ఎంతో బాధపడిందండి తామారు. వేదనతో నిండిపోయినది. అలా వచ్చిన యూదా ఆమెను చూచాడు. ముసుగు ధరించిన ఆమెను కోడలను గుర్తించలేదు. ఎవరో అనామిక అయిన వేశ్యగా తలంచాడు. ఆమె వద్దకు వెళ్ళాడు. ఇటీవల అతని భార్య మరణించింది. ఆమెను చూడగానే అతనిలో స్త్రీ వాంఛ
కనిపించిందండి. తన కోరిక తీర్చమని అడిగాడు. తాను ఎలాగూ అతని కుమారుల ద్వారా సంతానం పొందలేదు. షేలాకు తానుకు ఇవ్వబడలేదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మామ ద్వారా అయినా సంతానం పొందాలని నిశ్చయించుకుంది తామారు. సంతానవతి కావాలనన్న కోరికతో మనసు దిటోపరుచుకుంది. తాను అతని కోరిక తీర్చినందున గాను ఏమిచ్చేదు అని ప్రశ్నించింది. ఒక మేకపిల్లను తర్వాత పంపుతానన్నాడు యూదా. మేకపిల్లను పంపు వరకు ఏదైనా కుదువు పెట్టమని కోరిందండి తామారు. ఆమె కోరిక మార ఒక ముద్ర అధికారమును చూపు ఉంగరము, దాని దారము, అతని చేతికర్రను ఆమెకు ఆనవాలుగా ఇచ్చాడండి యూదా. ప్రభు రాజాదిరాజుకు పరిపాలించబోవు రాజముద్రికను దాని దారాన్ని ఆయన న్యాయదండాన్ని తామారుకు అనుగ్రహించిన ఆమెను తన వంశావళిలోనికి ఏర్పరచుకున్నాడన్నది దీని ద్వారా మనకు అర్థమవుతుందండి. ఆమె అతని కోరిక తీర్చిందండి. తామారు గర్భవతి అయింది. పిదప తన వైదవ్య వస్త్రాలు తీసివేసి తండ్రి ఇంటికి చేరిందండి. తరువాత యూదా మేకపిల్లను పంపినప్పుడు ఆమె కనబడలేదు. వారు ఆ వేశ్య గురించి ప్రశ్నించగా ఇక్కడ అట్టి వారెవరూ లేరని ఆ గ్రామస్తులు తెలిపారండి. సుమారు 3 నెలల తర్వాత నీ కోడలు జారత్వం చేసి గర్భవతి అయినదని యూదాకు కబురు వచ్చిందండి. అతడు అత్యాగ్రహంతో బయలుదేరి ఆమె ఊరికి వెళ్ళాడు. జారత్వం చేసిన వారిని ప్రాణములతోనే కాల్చివేడు శిక్ష ఆ దినాలలో. యూదా ఆ శిక్షను ఆమెకు అమలుపరచదలిచి ఆమెను బయటికి తీసుకురండిని దహించి వేయాలని కేకవేశాడు. బహుశా మనసులో ఆనందించి ఉంటాడు కూడా. ఈ సాకుతో ఆమెను పూర్తిగా వదిలించుకొని తన కుమారునికి ఇవ్వకుండా ఉండడానికి. అప్పుడు తామారు మెల్లగా వచ్చింది. తన దగ్గర ఉన్న ముద్ర, దాని దారము, చేతికర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని అతనిని వేడుకుందని. ఈ 3 వస్తువులు ఎవరివో వారి ద్వారా నేను గర్భవతినైనాను అని తెలియజేసిందండి. ఆ వస్తువులను చూచిన యూదా తల వంచుకున్నాడు. అవి తనవిగా గుర్తుపెట్టాడు. తామారు మీద మోపబడిన నేరానికి తానే కారకుడయ్యాడు, నేరస్తుడయ్యాడు. అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. తన కుమారుడైన షేలాను ఇవ్వనందున ఈమె ఈ పని చేసిందని గ్రహించి ఆమెయే తనకంటే నీతిమంతురాలని అందరి ఎదుట ప్రకటించాడండి. ఆమె నిర్దోషత్వానికి వెల్లడి చేశాడు. ఇదంతా దైవ చిత్తానుసారమని గ్రహించుకున్నాడు. తన అధికారాన్ని ఆమెకు కుదుపెట్టుట దైవ సంకల్పంగా తలచి మరెన్నడూనూ ఆమెను తాకలేదండి. ప్రసవ కాలంలో ఆమె కవల పిల్లలను జన్మించిందండి. ఆమె గర్భంలో ఛేదించుకొని వచ్చిన మొదట వానికి పెరెసు అని, రెండో వానికి జెరహు అని పేర్లు పెట్టబడినాయండి. దేవుడి రీతిగా తామారు గురించి నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమె